गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. మనం ఇంతవరకు దశమస్కందం పూర్వభాగం శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశంలో 725 పద్యాల వరకు చదువుకోవడం జరిగింది. 726వ పద్యం నుంచి ఈరోజు మనం చదువుకుందాం. బలరామకృష్ణులు ఈ విధముగా నదులు, సరస్సులు, సెలయేళ్ళు, మడుగులు మొదలైన జలస్థావరముల ఒడ్డులపైనను, కొండల దగ్గర, పొదరిండ్ల నీడలలోనూ, పొద్దుగా పెరిగిన పచ్చని గడ్డి జొంపముల వద్దను పశువులను మేపుచుండిరి. ఆ సమయములోనే ప్రలంబుడు అను రాక్షసుడు గోపబాలక రూపము ధరించి బలరామకృష్ణులను చంపుటకు సమయము కొరకు ఎదురుచూచుచుండెను. చక్రధారియగు శ్రీహరి అన్నిటినీ చూడగలిగినవాడు కనుక ఆ రాక్షసుని గమనించను. బలరాముడు ప్రలంబాసురుని వధించుట. కృష్ణుడు వాని రహస్యమును గమనించనట్లే వానిని ఆప్యాయముగా దగ్గరకు పిలిచి పలుమార్లు పలకరించుచు గారాభము చేసెను. వానిని చంపుటకు సరి అయిన అదును కొరకు చూచుచు వాడు తన దృష్టి నుండి దూరముగా పోకుండా జాగ్రత్త పడుచుండెను. ఇట్లు ప్రలంబాసురునితో స్నేహము చేయుచు మిత్రులతో ఇట్లనెను: మనం ఇంటికి వెళ్ళుటకు ఇంకనూ సమయమున్నది. ప్రొద్దుపోవుటలేదు కనుక మనం 2 జట్లుగా ఏర్పడి ఒక చక్కని ఆట ఆడుకుందాము. బండరాళ్లపై గుర్తులు పెట్టుకొని బంతులతో గురిచూచి ఆ గుర్తులను కొట్టవలెను. ఎవరు గెలిచెదరో ఇప్పుడు తేలిపోవలెను. కృష్ణుని మాటలు విని గోపకుమారులందరూ సంతోషముతో గంతులు పెట్టిరి. బలరాముడు ఒక జట్టునకు, శ్రీకృష్ణుడు ఒక జట్టునకు నాయకులు కాగా మిగిలిన గోపకుమారులందరూ 2 జట్టులలో సర్దుకొనిరి. ఈ ఆటలో గెలిచిన వారిని ఓడిపోయిన జట్టువారు భుజములపై ఎక్కించుకుని మోసుకుని పోవలను. కృష్ణుడు ప్రలంబునితో చిలిమి చేసినవాడు కనుక ఆ రాక్షసుని తన జట్టులో చేర్చుకునెను. దారిలో కనబడిన గడ్డి దుబ్బులు, చెట్లు, బండరాళ్ళు మొదలైన వానిని లక్ష్యములుగా నిర్ణయించుకొని బంతులతో గురిగా కొట్టుచుండిరి. ఎప్పటికప్పుడు ఓడినవాడు గెలిచిన వానిని చేతులతో ఎత్తి భుజములపైకి ఎక్కించుకొని కొంత దూరము మోసుకొని పోవుచుండెను. ఈ విధముగా వారు ఆడుకొనుచు పశువులను తోలుకొనుచు బాండీరము అను పేరుగల పెద్ద మర్రి చెట్టునకు చేరుకొనిరి. బాండీరము అను పేరుగల పెద్ద మర్రి చెట్టు వద్దకు చేరుకొనిరి. ఈలోగా కృష్ణుడు ప్రలంబుని విషయమును బలరామునకు రహస్యముగా తెలియజేసెను. ఇంకనూ కొంతసేపు ఆట సాగిన తరువాత శ్రీదాముడను గోపకుమారుడు శ్రీకృష్ణుని తన వీపుపైన ఎక్కించుకొనెను. ప్రలంబాసురుడు బలరాముని తన భుజములపైన ఎక్కించుకొనెను. బలరాముని తన భుజములపైన ఎక్కించుకొనిన ప్రలంబాసురుడు ఇంతకు ముందు తృణావర్తుడు కృష్ణుని మోసుకొని పోవుటకు ప్రయత్నించి వానిని మోయలేక చనిపోయాను కనుక అతనిని మోసుకొని పోవుట నాకు కూడా సాధ్యము కాదు. ఇప్పుడు చిక్కిన ఈ బలరాముని మోసుకొని పోయి చంపివేసేదను అనుకొని బలరామునితో పాటు నిర్ణయించుకున్న హద్దులు దాటి వేగముగా పరిగెత్తెను. కానీ మహాపర్వతము వలె బరువైన బలరాముని ఆ రాక్షసుడు మోయలేకపోయాను. కొద్ది దూరము పోవుసరికే వాని వేగము తగ్గిపోయాను. అప్పుడు ఆ రాక్షసుడు మానవ రూపం వదిలి భయంకరమైన రాక్షసాకారము ధరించి బలరామునితో పాటు పరిగెత్తను.
నల్లని ఆ రాక్షసుని శరీరముపై బంగారు ఆభరణములు మెరుపు తీగల వలెను, బలరాముడు మబ్బులపై నుండి తొంగిచొచ్చుచున్న చంద్రుని వలెను భాషించెను. సువిశాలమైన ఆ రాక్షసుని భుజములపై ఉన్న బలరామునకు ఆ రాక్షసుని ఆకారము స్పష్టముగా కనిపించెను. సువర్ణమయమైన రత్న కిరీటము, రత్నములు పొదిగిన కుండలములు, ముడివేసిన కనుబొమ్మలతో, భయంకరమైన కన్నులు, దారుణమైన కోరలతో మదమెక్కి ఉన్న ఆ రాక్షసుడు గొప్ప బలము కలవాడని బలరాముడు గ్రహించెను. అతడు రాక్షసుడని గమనించినను బలరాముడు ఎంత మాత్రమూ జంకలేదు. కర్కశమైన తన పిడికిలి బిగించి ఆ రాక్షసుని శిరస్సుపై దారుణమైన ఒక్కపోటు పొడిచెను. కోపముతో అతడు పొడిచిన పిడికిటి పోటుకు ప్రలంబుని శిరస్సు ముక్కలయ్యను. రక్తము ధారలుగా కారి ముక్కులలో, చెవులలో, కన్నులలో నిండెను. వాడు చావు కేకపెట్టి కూలిపోయాను. అప్పుడతడు ఇంద్రుని వజ్రాయుధము దెబ్బకు నేల కూలిన పర్వతము వలె ఉండెను. ఈ దృశ్యము కనులారా చూచిన గోపకుమారులు విస్మయం అందుచు, భళి భళి, మన బలరాముడు ఇంత పెద్ద రాక్షసుని ఒక్క పిడికిటి పోటుతో చంపి పడవేశను, ఎంతకన్నా ఆశ్చర్యమేమున్నది అని జయజయలు పలికిరి. చనిపోయిన సోదరుడు మరలా బ్రతికి వచ్చినట్లు రాక్షసుని చేత చిక్కి బ్రతికి బయటపడిన బలరామును చూచి వారందరూ సంతోషించుచు ఎన్నో విధముల దీవెనలిచ్చి స్తోత్రము చేసిరి. మహాబలవంతుడైన ప్రలంబుడు బలరాముని పిడికిటి పోటుకు చచ్చినందుకు ఇంద్రాది దేవతలు తమకింకా ఆ రాక్షసుని భయము లేదని బ్రతికిపోయితమని ఆనందించుచు పుష్పవర్షము కురిపించిరి. కృష్ణుడు దావాగ్నిని మింగుట. గోపకుమారులు ఈ విధముగా ఆటలాడుకొనుచుండగా పశువుల మందల మేతలు మేయిచు ముందుకు సాగుచుండెను. వింత వింత పచ్చిక మేతలు కనిపించుచుండగా వానిచే ఆకర్షింపబడిన పశువులు ఆ పచ్చికలు మేయిచు అడవిలో చాలా దూరము వెళ్ళిపోయాను. అప్పటికే అరణ్య భాగంలో కారుచిచ్చు చెలరేగుచుండెను. దాని నుండి వచ్చిన వేడిగాల్పులను సహించలేక ఆ పశువులు పెద్ద పెట్టున మోరలెత్తి మొరపెట్టుకునేను. పశువుల ఆర్తనాదము విన్న గోపకుమారులు ఆటలు మాని పశువుల కొరకు పరిగెత్తిరి. ఆవులు మేయుచుండగా సగము తెగిపడి ఉన్న గడ్డి పరకలు వారికి మార్గము చూపెను. ఆ గోవులు పచ్చికను తినివేయుటచే అవి పోయిన దారి అంతయు చక్కగా పరిగెత్తుటకు వీలుగా ఉండెను. ఆ దారి వెంట వారు పరుగు పరుగున పోయి గోవులను మరల్చుకొని అగ్నిజ్వాలలు వ్యాపించని మార్గమున తామున్న ప్రదేశమునకు క్షేమముగా తీసుకుని వచ్చిరి. గోపకుమారులిట్లు పశువులకే పరుగులెత్తగా కృష్ణుడు మేఘగంభీర స్వరముతో ఆ గోవులను పేరు పేరున ఎలుగెత్తి పిలిచెను. అతని పిలుపులకు అంబారవములతో సంతోషముతో బదులు పలుకుచు ఆ గోవులు కృష్ణుడున్న చోటికి పరుగు పరుగున వచ్చి చేరెను. కానీ ఆ ప్రమాదం అంతటితో ఆగిపోలేదు. ఆ అడవిలో దైవయోగమున పుట్టిన ఆ కార్చిచ్చు ప్రచండముగా వీచుచున్న గాలి వలన ఉధృతముగా చెలరేగి ఆకాశమునంటు జ్వాలలతో విజృంభించెను. చెట్లు కొండలు అను భేదము లేక కంటబడిన దానినెల్లా కాల్చివేయుచు మహావేగముగా ప్రసరించి వచ్చి వారినందరినీ చుట్టివేశను. ఆ పల్లవ కుమారులు అనగా ఆ గోపకుమారులు భయముతో గడగడలాడిపోవచ్చు, తమకు మరణము తప్పదని భయపడుచు మహాపరాక్రమవంతుడైన కృష్ణునకు నమస్కరించి ఇట్లు ప్రార్థించిరి. కృష్ణ, అదిగో దావాగ్ని తరుముకుని వచ్చుచున్నది. ఆకాశమునంటుచున్న నల్లని పొగలతో నుండి భయంకరమైన అగ్నికణములు ముసురుకొని వచ్చుచున్నవి. భయంకరమైన జ్వాలలు ఈ లోకములన్నిటినీ కాల్చివేయునట్లు తరుముకొని వచ్చుచున్నవి. నీ బంధువులైన వారికి ఆపదలు కలుగునా? మేమందరము నీవారమే, నీవు తప్ప మరొక దిక్కు తెలియని వారము. మాకు ప్రభువు నీవే. ఈ భయంకరమైన కార్చిచ్చును దాటు మార్గమేది? అగ్నిజ్వాలలు చుట్టుముట్టి ఆపదలో పడి దీనులమై ఉన్న మమ్ము నీ కరుణాదృష్టితో చూచి రక్షింపవా? విశ్వరూపుడైన కృష్ణుడు తన బంధువుల ప్రార్థన విని, బంధువులారా, మీరందరూ కన్నులు మూసుకొనుడు, ఈలోగా నేను ఈ అగ్నిని లేకుండా చేసేదను. వారందరూ కన్నులు మూసుకొనగా ఆ భయంకర దావాగ్నిని కృష్ణుడి చేతిలోనికి తీసుకుని దోసిలతో దానిని అవలీలగా త్రాగివేశను. కృష్ణుడి ఈ విధముగా తన యోగశక్తి చేత దావాగ్నిని త్రాగివేసి వారు కన్నులు తెరిచి లోపలనే బాండీరకమును మర్రి చెట్టు వద్దకు తీసుకుని వచ్చి విడిచెను. గోపకుమారులు కన్నులు తెరిచి చూడగా ఎక్కడనూ అగ్నిజ్వాలలు కనిపించలేదు. తాము మర్రి చెట్టు వద్దకు వచ్చినామని కూడా వారు గ్రహించిరి. కృష్ణుని యోగమాయా ప్రభావము వలన భయంకరమైన అగ్ని మాయమయ్యనని గ్రహించి మెచ్చుకొనుచు వారిట్లు అనుకొనిరి. అడవిలో పుట్టిన భయంకర దావాగ్నిని ఆర్పివేయగల సామర్థ్యమే మానవునికైనను ఉండునా? కాని కృష్ణుడు ఈనాడు దావాగ్నిని ఆర్పివేసి మనలను రక్షించుట కనులారా చూచితిమి. ఇతడు సామాన్యుడు కాడు. ఇతడు బ్రహ్మదేవుడో
విష్ణువో పరమేశ్వరుడో కావలెను. గోపకుమారులిట్లు ఆలోచించుచుండగా సాయంకాలం అయ్యను. కృష్ణుడు వేణుగానము చేయుచు బలరామునితో కలిసి తమ పల్లెలో ప్రవేశించుచుండగా గోపకుమారులందరూ జయ జయ ధ్వానములు చేయసాగిరి. ఆ పల్లెలోని కాంతాజనములకు కృష్ణుడు తమ వద్ద లేని నిమిషమైనను ఒక యుగముగా తోచును. అతనిని చూచి ఎన్నో యుగములైనట్లు ఆరాటపడుచున్న ఆ గోపవనితలందరూ కృష్ణుని చూడగానే సంభ్రమముతో లేచివచ్చి వానిని కనులారా చూచి సంతోషించిరి. ఇండ్లకు తిరిగి వెళ్ళిన గోపకుమారులు తమ ఇంటిలో ఉన్న వృద్ధులకు ఆడువారికి బలరామకృష్ణులు చేసిన అద్భుత కార్యములను పోసగుచ్చినట్లు వర్ణించి చెప్పిరి. విన్నవారందరూ బలరామకృష్ణులు ఏదో మహా కార్యసాధనకు దిగివచ్చిన దేవతామూర్తులై ఉండవలెనని భావించిరి. ఈరోజు ఇంతవరకు ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని ఆపుతాం.